నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇక నుండి నడుస్తున్న వారికి కూడా హెల్మెట్, కొత్త రూల్ జారీ చేసిన ట్రాఫిక్ పోలీసు. ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఎప్పవు ప్రయోజనం పొందనున్న 27.74 కోట్ల మంది ఉద్యోగులు. మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న వీడియో. సొంతూళ్లకు పయనం, హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ రద్దీ. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కూతురు పుట్టినరోజు సందర్భంగా కేక్ కొనేందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. నడుస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు అనే కారణం చూపి అతడికి 300 రూపాయల జరిమానా విధించారు. నడుచుకుంటూ వెళ్తున్న తనకు హెల్మెట్ లేదని 300 రూపాయల జరిమానా విధించారని, స్టేషన్కు తీసుకెళ్లి తనను బెదిరించారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నడుచుకుంటూ వెళ్తున్న వారికి హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో జరిమానా వేయడం జరగదని, అసలు విషయంలో ఏంటో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరుపుతామని చెప్పారు. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం పరిమితిని 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు పెంచింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునే వారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వర్తించనుంది. దీంతో 27.74 కోట్ల మంది ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులంతా ఆలయాలకు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే స్వర్గానికి వెళ్తారని పండితుల అభిప్రాయం. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ నందిని రాయ్ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిబ్బంది 10 టోల్ బూత్ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.